ఎవరైతే రాష్ట్రంలో అవినీతి పాల్పడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకటికి 2 రెట్టింపులు మీకు తగిలితే ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారు అధికారం అహంకారంతో. ఇంతకు ముందు అయితే చెప్పలేం. అలాంటి మాయ మాటలు నమ్మితే జనం జస్ట్ అలాగా కన్ఫ్యూజ్ అవుతారేమో తప్ప ఎవరైతే రాష్ట్రంలో అవినీతి పాల్పడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకటికి 2 రెట్టింపులు మీకు తగిలితే ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారు అధికారం అహంకారంతో. మీరు ఎంతైతే విరవీగారో అంతా కూడా కక్కింతారు. ఈ రోజు ఇసుక మాఫియా విచ్చలవిడిగా అయిపోయింది. కొండని కూడా పిండి చేసి అమ్మేసుకుంటున్నారు. అసలు మీకు ఇది ఏమైనా న్యాయమా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి? వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. నా సన్నిహితులు నా బంధువులు కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఈ రోజు పార్టీ మారందంటే మాకు కొన్ని పనులు ఆపేశారు, మాకు ఇబ్బంది పెడుతున్నారు, వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలని మేమే కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మేము ఎన్డీఏకి ఓట్లేస్తాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గద్ద దింపేస్తాం. తర్వాత మేము సంక్షేమ పథకంతో పాటు అభివృద్ధి ఉన్నటువంటి మంచి పరిపాలన వచ్చినటువంటి మీ నాయకులకి మేము ఓటేస్తామని చెప్పి పబ్లిక్ గా మాతో చెప్తున్నారు. మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా బంగారం ఇచ్చినా మీరు బట్టలు ఇచ్చినా గానీ అన్ని తీసుకుంటారు, ఓటు మాత్రం గ్లాస్ కేసేస్తారు. ఇంకా ఏమి డౌట్ లేదు. మీడియా మిత్రులకు ముఖ్యంగా చెప్తున్నాను, మీడియా మిత్రుల మీద కూడా మీరు దాడి చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఈ రోజు మీరు చేసిన ఎన్ని 1, 2 కాదు. మీడియా అంటే ఏంటి? ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్రమాలు జరుగుతున్నాయో అవి జరగకూడదు, తగ్గాలని చెప్పి చూపిస్తూ ఉంటే ఈ రోజు మీడియా మిత్రుల మీద కూడా దాడి చేస్తారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. క్యాన్వర్సింగ్లకి ఈ రోజు జనసేన టీడీపీ కూటమిలో క్యాన్వర్సింగ్ 100,000గా తరలి వస్తూ ఉంటే సభ అంతా అయిపోయి వెళ్ళేటప్పుడు ఏమీ లేదని మీరు చూపిస్తారా? వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రీన్ మ్యాట్లు వేసుకొని సభలు జరపట్లేదు, స్వచ్ఛందంగా వస్తున్నారు. మీకు మళ్ళీ జెండా పట్టుకుంటే 300 ఇస్తారని రావట్లేదు. రోజు కూలి 700 రూపాయలు నేను మానుకొని ఈ ఎన్డీఏ కూటమి రావాలని, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఎంపీ అవ్వాలని, అలాగే ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు నగ్గాలని, రాష్ట్రంలో ఎన్డీఏ నగ్గాలని చెప్పి కంకణం కట్టుకొని మా పనులు ఆపుకొని మేము చేస్తున్నాం. మీ కార్యకర్తలాగా డబ్బులకి బీర్లకి మందుకి మేము తిరగట్లేదు. స్వచ్ఛందంగా వస్తున్నాం, వాలంటీర్లుగా స్వచ్ఛందంగా చేస్తున్నాం. మేము మీకు మళ్ళీ డబ్బులకి ఆ అన్యాయాన్ని అక్రమానికి స్వాగతించి వెళ్ళట్లేదు. మేము నీతి నిజాయితీ నిబద్ధతతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ముందుకు రావాలి, ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి రావాలని చెప్పి రోజుకి 700 రూపాయలు కూలి పని కూడా ఆపుకొని ఈ ఎన్డీఏకి మేము సపోర్ట్ చేస్తున్నాం. మీకు మళ్ళీ ముందు సారా బిర్యానీ ఇచ్చే తిరిగే బ్యాచ్లు అయితే మేము కాదు. ముద్రగడ్డ గారు, మిమ్మల్ని విమర్శించే స్థాయి కూడా మాది కాదు. అలా చేసుకుంది ఎవరంటే మీరే. ఖచ్చితంగా మీరు ఆ పార్టీకి వెళ్ళకుండా ఇంటికాడ కూర్చుంటే ఒక పెద్దన్న పాత్ర మీరు పోషించారేమో అని మేము అనుకునేము. కాకపోతే మీరు 2009కు ముందు జరిగినటువంటి రాజకీయ పరిణామాల తర్వాత ఇప్పటి వరకు 2024 వరకు మీరు రాజకీయాల్లో కనుమరుగైపోయారు. ఏదో తెర వెనక పిల్లిలా ఇప్పటి వరకు కొనసాగినా గానీ తెర ముందుకు వద్దామని చూశారు. తెర చిరిగిపోయిన తర్వాత ఎవరు ముందుకు వచ్చినా ఎవరు కనబడరు ముద్రగడ్డ గారు. అలాగే మీకు కూడా కిర్లంపూడి నుంచి చాలా మంది జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు కూడా మీకు తగిన సమాధానం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. పిఠాపురం క్యాన్వర్సింగ్ మీరు రావాలని కోరుకుంటున్నాం. పిఠాపురం క్యాన్వర్సింగ్ మీరు వస్తే ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర చరిత్రలో మీరు ఎప్పుడు చూసుండ్రు. ఆ విధంగా మీకు మంచి మర్యాదలు సన్మానాలు చేసి కూడా పిఠాపురం యావని ప్రజలంతా కూడా ఎదురు చూస్తుంది. ముద్రగడ్డ రావాలి, చక్కటి సన్మానం చేసి పంపిస్తారు మీకు ఖచ్చితంగా. దీంట్లో ఏ మాత్రం డోకా లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికే మిథున్ రెడ్డి కూడా తోక ముడుచుకుని వెనక్కెళ్ళాడు. దాడిశెట్టి రాజా కూడా గజగజ వణుక్కుంటూ తుని వెళ్ళిపోయాడు. ఏదైతే పెన్నెల దొరబా కూడా భయపడ్డాడు, ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, ఇది మనకి చాలా ప్రమాదం అని చెప్పి పెన్నెల దొరబా కూడా వెళ్ళాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నేను పిఠాపురం వచ్చి రాజకీయం చేస్తే కాకినాడలో ఉన్న మత్స్యకారులు నాకు ఖచ్చితంగా చేప పొలుసు ఏ విధంగా తీస్తారో నా పొలుసు కూడా ఆ విధంగా తీస్తారని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భయపడ్డారు. ఇక ఏవైతే కోవట్లు ఉన్నారో ఆ కోవట్లందరికీ కూడా చక్కగా ఒక్కొక్కరు ఇచ్చే రోజు వచ్చే దగ్గరికి ఎవరు పిఠాపురం వచ్చి క్యాన్వాసింగ్ చేసిన వైఎస్ఆర్సీపీ తరపుని చక్కగా వాళ్ళకి బుద్ధి చెప్పి పిఠాపురం ప్రజానికి పంపిస్తారు. మేము కాదు, పిఠాపురం ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ముద్రగడ్డ గారు, ఇక మీరు సెలవు తీసుకోండి, చక్కగా రామ సీతాన్ని భజన చేసుకోండి, పుణ్యమైన వస్తుంది. దయచేసి ఇలాగా డబ్బులు తీసుకొని 40 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడకండి. ఖచ్చితంగా అందరూ బాధపడుతున్నారు. ఈ రోజు కొద్ది గొప్ప పేరు ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు ఏంటి ఇలా అమ్ముడిపోయాడు, కరెంటు బిల్లు డబ్బులు లేదంటే మేమన్నా ఇస్తాం కదా అని చెప్పి బాధపడుతూ
కాపు సోదరులు ఎవరు కూడా మీ తరపున లేరు. ఎవరైతే ముద్రగడ్డ కుటుంబంలో ఉన్నటువంటి ఆ 10 మంది 15 మంది ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారు తప్ప వైఎస్ఆర్సీపీలో ఆయనతో తిరిగినటువంటి ఏ ఒక్కరు కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీలో లేరు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులే ఈ రోజు వలస పెట్టి ఈ ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవుతున్నారు. దీనికి చాలా సంఘటనలు ఆధారంగా ఉన్నాయి. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుర్రవాడిగా మాలాంటి వాళ్ళని కూడా అయితొచ్చేది మీలాంటి నాయకులే. మీకు మొన్న నేను చూపించి మొలతాడు కాకుండా ఇంకేమి చూపించకుండా మీరు చూసుకోండి. మీరు ఇంకా ఎక్కువ చేస్తే కనుక మొలతాడుతో పాటు ఇంకా చాలా చూపించవలసి వస్తాయి. బాయ్ బాయ్ సార్. ఓకే, నమస్కారం. మనతో పాటు కొవ్వూరు ఎక్స్ఎమ్మెల్యే టీవీ రామారావు గారు ఉన్నారు. ఇప్పుడు ఈయన ఇన్ఛార్జ్ కింద కూడా ఉన్నారు ఇక్కడ. ఈయన అడిగి తెలుసుకుందాం ప్రజా స్పందన ఎలా ఉంది, ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యి జనసేన ఓట్లు టీడీపీ పడతాయా లేదనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వైసీపీ ఇప్పుడు చేస్తున్న ప్రచారం ఏంటంటే క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, ఖచ్చితంగా ఎమ్మెల్యేలు మేము గెలిచేస్తాం, 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? టీడీపీ ఓట్లు జనసేనకి, జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయి అంటారా? ఇంతకు ముందు అయితే చెప్పలేం. అలాంటి మాయ మాటలు నమ్మితే జనం జస్ట్ అలాగా కన్ఫ్యూజ్ అవుతారేమో తప్ప మైండ్ గేమ్ ఆడడంలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి. అసలు గెలుస్తాడు లేదో నీ దగ్గర 1,00,000 ఓట్ల మెజారిటీ అంటాడు. లోగడ అన్ని చూసాం మనం. కేవలం మైండ్ గేమ్ ఎలాగ ఆడాలో అది తెలుసు. వీళ్ళు ఈ 2 పార్టీలు స్వచ్ఛమైన పార్టీలు, కార్యకర్తలు ప్రజలు కూడా బాగా స్వచ్ఛమైనటువంటి వాళ్ళు. ఏ రకమైనటువంటి డౌట్ లేదు. అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే, ఎంపీ జనసేన టీడీపీ విజయం సాధిస్తుంది. ఇప్పుడు సుబ్బారావు గారు, వరుపుల సుబ్బారావు గారు వ్యక్తిగతంగా ప్రజలకు ఆయన మంచివారండి, వరుపుల సుబ్బారావు మంచివారండి. అంటే మరి ఇప్పుడు రాజా గారి మీద సానుభూతి కొలిది చాలా వరకు టీడీపీకి అవకాశం ఉండొచ్చు నాకు తెలిసినంత మాట. ఎంపీ క్యాండిడేట్ కింద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు కోటేద్దాం అనుకుంటారు? చలమలశెట్టి సునీల్ కుమార్ గారు అంటే మరి గతంలో 2 సార్లు ఓడిపోయారు కదండి. మరి ఆయన కొంచెం ప్లస్ అవుద్ది అని నాకు తెలిసి. గతంలో 2 సార్లు ఓడిపోయారండి ఆయన. తర్వాత తంగెళ్ళ ఉదయ్ భాస్కర్ గారు మీరు చెప్పిన తర్వాత తెలిసింది మాకు పేరు. అంతకుముందు మాకు తంగెళ్ళ ఉదయ్ భాస్కర్ గురించి తెలియదు. మరి దాన్ని బట్టి చలమలశెట్టి సునీల్ కుమార్ గారికి చాలా వరకు అవకాశం ఉండొచ్చు అండి. వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి సునీల్ గారు? అంటే ప్రజల్లో ఉన్నారా ఓడిపోయిన తర్వాత? ఓడిపోయిన తర్వాత కూడా ఉన్నారండి. వాళ్ళు లేకపోలేదండి, ఉన్నారండి. అంటే ఒకవేళ 2 సార్లు ఓడిపోయినంత మాత్రం ఏమి ఇది కాదు కదండి. ఎందుకంటే కొంచెం ఆయన మీద అభిమానం ఉంటుంది కదండి. 2 సార్లు ఓడిపోయినంత మాత్రం ఏమి ఇది కాదు కదండి. ఆయన మీద ఉంటుందండి, ఆయన మీద అభిమానం ఉంటుంది. ఓడిపోవడం ఏముంటుంది. 5 సంవత్సరాల పాలన ఎలా ఉందంటారు? గడిచాట పాలన అంటే ఒక కొద్దిగా రేట్లు అయ్యి బాగా పెరిగిపోయాయి. అట్లా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గ్యాస్ అనగా, ఒక కరెంట్ అనగా, ఒక కిరాణా ఐటమ్స్ అనగా, ఇటువంటి మెయిన్ తగ్గితే బాగుండు, పరిపాలన బాగుండు. ఏంటి వాటి వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది జనాలకి. అంటే ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం ఉమ్మడి ఎన్డీఏ అని చెప్పి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నాయి. వీళ్ళు ఒక 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని ఇలాంటి మేనిఫెస్టో పెట్టారు కదా. ఇటువైపు చూసే అవకాశం ఉందంటారా జనాలు? ఇటువైపు అంటే ఎవరు వచ్చినా సరే మనకు అనుకూలంగా ఓ కరెంట్ అనగా, ఓ గ్యాస్ అనగా, ఇంట్లో కిరాణా ఐటమ్స్ అనగా ఇలాంటివన్నీ తగ్గి ఉంటే ఏది వచ్చినా పర్వాలేదు. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తగ్గిస్తానని చెప్పే కదా వచ్చింది. మరి 5 సంవత్సరాలు గడిచింది. వచ్చింది కరెక్టే. మరి ఈలోగా మరి కరోనా ఒకటి ఆయనకి మెయిన్ ప్రెషర్ అయిపోయింది కదా. దానివల్ల మనం ఆలోచించాలి. మళ్ళీ ఇంకోసారి చూడాలి. మరి చూసి దాన్ని బట్టి చెప్పాలి. మరి ఎందుకంటే కష్టం నష్టం అని ఎదురవుతాయి కదా. దానివల్ల కొద్దిగా రేట్లు కూడా పెరిగాయి. దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి చూడాలి. మరి చూస్తే కానీ తెలియదు. చూసేప్పుడు కరెక్ట్గా చెప్పగలం అదనమాట. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ కింద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు జనసేన, టీడీపీ తరపున. వైసీపీ తరపున చలమశెట్టి సునీల్ గారు. ఎలా ఉండబోతుంది? ఎవరు చేసినా సరే, ఎవరు పాలించినా, ఏ సీఎం వచ్చినా సరే కొద్దిగా ఏంటంటే ప్రజలకి కొద్దిగా అనుకూలంగా ఉండేలాగా ఉండాలి. ఏవైనా ఇంట్లో సమస్యలు కాదు, వీటి వల్ల మనకి ఎక్కువ భారం అయిపోతుంది. ఇప్పుడు ఛార్జీలు అనగా, ఒక ఇంట్లో గ్యాస్ అనగా, ఒక కరెంట్ అనగా, ఒక కిరాణా ఐటమ్స్ అనగా ఇలాంటివి పెరిగిపోయాయి. మెయిన్ అవి మెయిన్ తగ్గినప్పుడే ఎవరు వచ్చినా చేయగలరు పాలన. అలాంటివి మెయిన్ పెరిగాయంటే దానివల్ల ఎవరు చేయలేరు. ఎవరు కూడా ఎంత చేద్దామన్నా ఉండలేరు. 5 సంవత్సరాల పాలన చూస్తే ఉచిత పథకాలు అయితే ఇచ్చారు. మరి రేట్లు పెరిగినాయి అని అంటే పథకాలు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా రేట్లు పెరగకపోతే ఇన్కమ్ సోర్స్ లేదు కదా ప్రభుత్వానికి. అదే మరి దానివల్ల మరి పెంచేశారు. మరి మెయిన్ ఏంటంటే ఈ తగ్గేలాగా చూసుకొని చేసుకుంటే పర్వాలేదు. మరి ఏ సీఎం వచ్చినా
అది నేను చెప్పేది.